నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపైకి వచ్చే ఆవులను గోశాలకు తరలించిన మున్సిపల్ అధికారులు. భూపాలపల్లి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం. మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం. తాగిన మైకంలో కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఘటన. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపైకి వచ్చే ఆవులను గోశాలకు తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. భూపాలపల్లి జాతీయ రహదారిపైకి ఆవులు రావడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేవిధంగా డివైడర్ల వద్ద హరితహారంలో భాగంగా నాటినటువంటి మొక్కల్ని అవి తినేస్తున్నాయి. కాగా మరోసారి ఆవులను రోడ్లపైకి విచ్చలవిడిగా వదిలేస్తే గోశాలకు తరలిస్తామని ఆయా పశువుల యజమానులకు మున్సిపల్ అధికారులు గతంలోనే హెచ్చరించారు. తరచూ ఇదే జరగడంతో జరిమానాలు కూడా విధించి వదిలేశామని, అయినా ఆవులు రోడ్లపైకి వస్తుండడంతో గోశాలకు తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. నమస్కారం. భూపాలపల్లి పట్టణంలో ఈ ఆవులు గేదెలు యొక్క మెయిన్ రోడ్లో ఉండడం వలన అదే మన ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కూడా మేము మొక్కలు పెట్టడం జరిగింది. గత 20 రోజుల నుండి మేము ఇవి ఆవులను వాటిని తీసుకొచ్చి కట్టేయడము, తర్వాత ఓనర్స్ చెప్తే ఓనర్స్ వాళ్ళు రాసి ఇవ్వడము, తర్వాత జరిమానా విధించడము, తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. అయినా కానీ మళ్ళీ వాళ్ళు మార్పు రాలేదు. అయినా కానీ వాళ్ళు మళ్ళీ అగైన్ వాటిని కోల్పోవడం జరిగింది. అదే మేము వీటిని ఒక వెహికల్లో వెహికల్లో మేము రామప్ప దగ్గర పాలంపేట దగ్గర ఉన్నటువంటి గోశాలకు మేము తరలించడం జరిగింది. ఇది వీటి వల్ల అంటే ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. మొక్కలు కూడా వాటిని ఇది చేస్తున్నాయి, సెంట్రల్ లైటింగ్, డివైడరు. అదేవిధంగా మనుషులను కూడా సంతలో కూడా మనుషులు కూడా అంటే దాడి చేయడం, వాటిని మనుషులు పొడవడం జరుగుతుంది. అందుకే అందులో భాగంగా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం మేము ఈ ఆవులను గేదెలను ఆవులను ఎద్దులను వాటిని మేము ఒక వెహికల్ని మాట్లాడి ఈరోజు మా ఆఫీసు నుండి మా సిబ్బంది ఇవాళ నిన్న కష్టపడి వాటిని తీసుకొచ్చి మా ఆఫీసర్ కట్టడం జరిగింది. ఈరోజు వాటిని మేము తరలించడం జరిగింది. ఒక 9 ఆవులను మేము ఆ వెహికల్లో పెట్టేసి ఇప్పుడు పాలమేడకు తరలించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఓనర్స్కి ఒకటే చెప్తున్నా, మీరు ఇకనైనా మీరు మారండి. ఇప్పుడు ఆవులను కానీ ఎద్దులను కానీ వాటిని అంటే రోడ్డు మీదకి వదిలిపెట్టద్దు అని వదిలిపెట్టకుండా ఇంట్లో కట్టేసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు ఇదే విధంగా మళ్ళీ మీరు వాటిని కట్టేయకుండా ఇంట్లో పెట్టకుండా మీరు మళ్ళీ మీరు వాటిని వదిలిపెట్టినట్టయితే రోడ్డు మీద వచ్చినట్టయితే మేము ఇదే విధంగా మేము తరలించడం జరుగుతుంది. భూపాలపల్లి పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. హరిత తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా సాగుతోంది. కాగా పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా భూపాలపల్లి అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసం ముఖ్య అతిథిగా హాజరై వారితో పాటు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా మరియు వారి ఒపీనియన్స్ తెలియజేయడం జరిగింది. అడవుల వలన కలిగే లాభాలు, అడవులు లేకుంటే కలిగే నష్టాలను కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ స్టూడెంట్స్కి ప్రజలకు చెప్పేది ఏంటంటే, అడవులను మనం కాపాడుకుందాం, చెట్లను పెంచుకుందాం, వృక్షో రక్షిత అని వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టూడెంట్ వారు మేము ఒక చెట్టు పెట్టి వారిని కాపాడుతామనేసి వారు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరియు ఎస్ఎఫ్ఐ మన జిల్లా నాయకుడు అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం, ఎందుకంటే ఆల్ ఇండియా కమిటీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లో కాలుష్యం పెరిగి చాలామంది జబ్బుల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆక్సిజన్ కూడా మనం కొనుక్కోవాల్సిన, ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటాలనే ఒక ఉద్దేశంతో ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మేము మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థులు, యువత కూడా దీన్ని ముందుకు తీసుకొని మొక్కలను ప్రజలకు కూడా చైతన్యవంతం చేసి, ఎందుకు మనం జబ్బుల బారిన పడుతున్నాం, ఏంది ఆక్సిజన్ దొరకడం లేదన్న విషయాన్ని ప్రజలకు కూడా చెప్పి ప్రతి ఇంటికి మొక్కలు నాటే విధంగా విద్యార్థులు, యువత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా ముందుకు పోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకే గ్రామం ఒకే వినాయకుడి నినాదంతో ఆ గ్రామస్తులంతా ఏకమై మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ సూచనల మేరకు ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామస్తులు ఏకదంతుని కొరకు ఏకమయ్యారు. అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకుని వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో ఒకే ఒక్క మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. కాగా ఒకే ఒక్క మట్టి గణపతిని ఏర్పాటు చేసుకుని ఐక్యతకు అదేవిధంగా పర్యావరణ తాగిన మైకంలో కన్నతల్లినే కడతీర్చాడు ఓ కసాయి కొడుకు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని తాళ్లపాడు క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటాపురం మండల కేంద్రంలోని తాళ్లపాడు క్రాస్ వద్ద మధ్యరాత్రి మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వనందుకు గాను కన్న తల్లినే కడతీర్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైయాష్ బ్రిక్స్ తయారీదారులు చెల్పూర్ జెన్కో నుండి వచ్చేటటువంటి యాష్పైనే ఆధారపడి ఉన్నారని, అయితే కొత్తగా జెన్కో యాజమాన్యం టెండర్లను పిలిచి యాష్పై రుసుము వసూలు చేయడంతో ఫ్లైయాష్ బ్రిక్స్ నడవలేని పరిస్థితి ఉంటుందని తయారీదారులు అంటున్నారు. గత 10 సంవత్సరాల నుండి భూపాలపల్లిలో ఉన్నటువంటి ఫ్లైయాష్ బ్రిక్స్ ప్లాంట్ సంబంధించినటువంటి దానికి అవసరమైన ఫ్లైయాష్ జెన్కో ఇన్ని రోజుల కాడికి వెళ్ళి దానికి లోకల్ ఉన్న బండ్లు కానీ లోకల్లో ఉన్న లేబర్ కానీ ఆ జెన్కో ఉన్న ఆధారాన్ని బట్టి లేబర్ కానీ ఫ్లైయాష్ బ్రిక్ ఓనర్లు దాని మీద ఆధారపడి ఉన్నారు ఇప్పటివరకు. అది ఇప్పుడు గత నెల క్రితం దాని యొక్క జెన్కో ఉన్నతాధికారులు దాని టెండర్ పిలిచి ట్రిప్ అంటే ఒక కిలోమీటర్కి ఇంత అని రుసుము వసూలు చేయాలనేది కాన్సెప్ట్లో టెండర్ పిలవడం జరిగింది. అందువలన మనకు అంతంత మాత్రమే ఫ్లైయాష్ బ్రిక్స్ నడుస్తున్నాయి భూపాలపల్లిలో. దాని మళ్ళీ ఎక్స్ట్రా రేటు పెట్టి దాని రుసుము చెల్లించి మనం ఫ్లైయాష్ కొనుక్కోవడం అనేది ఇది చాలా అంటే ఎక్కువ మనకు దాని కాస్ట్ అవుతుంది కాబట్టి మనకు వర్కౌట్ అయితే లేదు. కాబట్టి టెండర్ అయ్యే ముందు కూడా విద్యుత్ చౌదరి హైదరాబాద్ కూడా సిఈ వాళ్ళను ఇప్పుడు లారీ ఓనర్స్ అయితే ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్ వాళ్ళు అయితే డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. అది కలిసినప్పుడు దానికి లోకల్ ఇండస్ట్రీలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం, మీ వరకు ఎగ్జామ్షన్ ఇస్తాం. మిగతా బల్కర్లు బాటా మ్యాష్ అనే దానికి వాళ్ళు టెండర్ పిలిచి వాళ్ళు దాని కిలోమీటర్ ఇంత అని చెప్పి రుసుము చెల్లించి కూడా కొనుక్కెళ్తారు వాళ్ళు. మీ లోకల్ ఉన్న వాటికి 43 ప్లాంట్ దాదాపు భూపాలపల్లి సరౌండింగ్ ఉన్న వాటికి భూపాలపల్లిలో మాత్రం 12 ఉన్నాయి. టోటల్ భూపాలపల్లి మండలంలో గన్పూర్ అయితే ఇటు అయితేంది టోటల్ ఉన్న ప్లాంట్లకి అయితే మీకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఫ్రీగానే ఇస్తామని చెప్పన్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ గత 2-3 రోజులు స్టార్ట్ కాబోతుంది అది టెండర్ ప్రక్రియ. దానికి మాకు ఈ భూపాలపల్లిలో ఉన్న ఫ్లైయాష్ బ్రిక్స్ వాటికి ఫ్లైయాష్ అనేది ఇదివరకు ఎట్లా తీసుకుంటానో అదే విధంగా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది కొనుక్కోవడం వలన మాకు పెద్ద రేటు కూడా ఏం లేదు, ఇక్కడ లేబర్ కూడా షార్టేజ్ అయిపోయింది బాగా, దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది కొనుక్కోవడం వలన ఇప్పుడు ఈ బ్రిక్స్ కొనుక్కునే వాళ్ళు కూడా పెద్ద రేటు పెట్టలేకపోతారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి సర్మే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.